హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ సండే అండి. ఎవ్రీ వీక్లో ఇది ఎపిసోడ్ 10 అండి. 9 వారాలు అయితే మంచి కామెంట్లు పెట్టారు, వాటికి రిప్లై కూడా ఇచ్చేసాను. ఈ 10వ వారం కూడా కొన్ని మంచి కామెంట్లు అయితే వచ్చాయండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఆ కామెంట్లు ఏంటనేది తెలుసుకుందాం, వాటికి రిప్లై ఏంటనేది కూడా నేను ఇస్తాను, ఓకేనా? అలానే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూస్తున్నారు, వీడియో లైక్ చేయట్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారన్నా, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో నాకు కూడా ఇంకో బూస్టప్లా ఉంటుంది అనమాట, ఇంకా వీడియోలు చేయాలని. మీకు పనికొచ్చే కంటెంట్గా చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి వీడియో, ఓకేనా? అలానే వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏ కామెంట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, సార్ గుడ్ ఈవినింగ్, మీ వీడియోస్ బాగున్నాయి. మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం. అయితే ఫ్లోర్ టైల్స్ వేసినప్పుడు ఎఫాక్సీ వేస్తూ టైల్స్ వేయడం మంచిదా, లేకపోతే మామూలుగా ఎటువంటి గ్యాప్లు లేకుండా టైల్స్ వేయడం మంచిదా? ప్లీజ్ చెప్పండి. ఓకే అండి, తప్పకుండా చెప్తాను. మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు, ఓకే, బాగుంది. కాకపోతే ఎఫాక్సీ వర్క్ ఎక్కడ చేయించాలి, నార్మల్ వర్క్ ఎక్కడ చేయించాలో మనం తెలుసుకోవాలండి. మీరు గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఇల్లు కడుతున్నట్లయితే ఎఫాక్సీ వర్క్ అవసరం లేదండి. మీరు డిజైన్ కోసం, లుక్ కోసం చేయిస్తే ఎఫాక్సీ చేయించుకోవచ్చు, ఓకేనా? కానీ ఫస్ట్ ఫ్లోర్ అయితే మాత్రం కంపల్సరీగా ఎఫాక్సీ చేయించుకోండి, మీకే మంచిది. ఫ్లోర్ కావచ్చు, బాత్రూమ్ టైల్స్ కావచ్చు, యూటిలిటీ కావచ్చు, ఎక్కడైనా సరే ఎఫాక్సీ వర్క్ చేయించుకుంటే ఫ్యూచర్లో లీకేజ్ సమస్యలు రావడం గట్టా ఉండదు. అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న డ్యామేజెస్ జరిగినా ఎఫాక్సీ వర్క్లో మనకి ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. అంటే ఒక టైలే తీయొచ్చు, మిగతావన్నీ తీయాల్సిన పని లేదు. ఎఫాక్సీ వల్ల కొన్ని అడ్వాంటేజ్లు అయితే ఉన్నాయి, వాటి గురించి నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో మీరైతే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయితే ఎఫాక్సీకి వెళ్ళిపోండి, బాగుంటుంది. లేదు సార్ మాది గ్రౌండ్లోనే ఇల్లు కడుతున్నాం, గ్రౌండ్ ఫ్లోర్లోనే అంటే మాత్రం డిజైన్ కోసం బాగుంటుంది, లుక్ వైజ్గా కొంచెం బాగుంటుంది ఎఫాక్సీ అనేది. డబ్బులు ఖర్చు పెడదాం అనుకుంటే ఎఫాక్సీ చేయించండి గ్రౌండ్లో. కానీ గ్రౌండ్లో అయితే అవసరం లేదు ఎఫాక్సీ వర్క్, ఫస్ట్ ఫ్లోర్లో మంచిది, ఓకేనా? దాని గురించి ఫుల్ వీడియో వస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న నమస్తే, మేము ఇల్లు కట్టుకుంటున్నాం. మేము మేస్త్రికి 1 ఫీట్కి 350 రూపాయలు చొప్పున ఇల్లు కట్టేందుకు మాట్లాడుకున్నాము. ఎట్లా కొలుస్తారు? పైన స్లాబ్ వరకు కొలుస్తామని మేస్త్రి అన్నారు, అలాగే రాయించుకున్నాము. కానీ ఇప్పుడు మళ్ళీ కింద భీములు కూడా కొలుస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మాకు తెలియజేయండి అన్న. అసలు అంటే ఈ ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉందండి. వర్క్ కూడా కొంతమంది నేను ఆ పని చేస్తాను, నేను ఈ పని చేస్తామని మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రతి మేస్త్రి కూడా ఒక్కొక్క మేస్త్రి ఒక్కొక్క స్టైల్ ఉంటుందన్నమాట వర్క్ అనేది. కానీ ఎవరు వర్క్ చేసినా సరే ఎస్ఎఫ్టీ కౌంటింగ్ అనేది స్లాబ్ ఏరియా వరకే ఉంటుందండి. మనకి స్లాబ్ పొడవు ఎంత, స్లాబ్ వెడల్పు ఎంతనే కొలుస్తాము. అందులో మేము ఏ పనులు చేస్తాము, ఏ పనులు చేయమని అగ్రిమెంట్లో రాయించుకుంటాం తప్ప మళ్ళీ కిందన వేరేగా భీములు కొలవడం అంటే ఏంటో మరి నాకు తెలియదు, అదైతే ఎవరు చేయరలా. కానీ కొన్ని దగ్గరలు అంటే నాకు ఒక 2-3 అయితే చెప్పారు ఈ విధంగా, ఇన్స్టాలో కూడా అడిగారు, అన్న ఇలా భీములు కొలుస్తామంటున్నారు దేనికి అని. ఎవరైనా సరే ఎస్ఎఫ్టీ కాంట్రాక్ట్ ఒప్పుకున్నారంటే కన్ఫర్మ్గా స్లాబ్ ఏరియా మాత్రమే వస్తుందండి. ఒకవేళ సెంటరింగ్ ఆయన మీరు సపరేట్గా మాట్లాడుకున్నారనుకోండి, ఆయన భీములు స్లాబ్ కలిపి కొలుస్తారు. మనకి సెంటరింగ్ ఏరియా వరకే భీములు స్లాబ్ కౌంటింగ్ అవుతుంది తప్ప మిగతా ఎవరు కూడా ఇలా మాట్లాడరు. అంటే ఎస్ఎఫ్టీ సపరేట్గా భీములు అయితే కొలవరండి. సో మీరు కాంట్రాక్ట్కి మాట్లాడుకున్నప్పుడే కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎటువంటి కాంట్రాక్టర్ అయినా సరే ఎస్ఎఫ్టీ కౌంటింగ్ అంటే స్లాబ్ ఏరియానే కొలుస్తారు. దాని గురించి ఒక ఫుల్ వీడియో నేను చేస్తాను, ఓకేనా? ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. నమస్తే బ్రదర్, మేము పిల్లర్లు లేకుండా ఇల్లు కట్టుకున్నాం, రేకుల షెడ్. దానికి మళ్ళీ స్లాబ్ వేసుకోవచ్చా? వేసుకోవచ్చన్నా. కాకపోతే మీరు రేకులన్నీ తీయించిన తర్వాత ఒకసారి ఫౌండేషన్ అంతా చెక్ చేసుకోండి. కింద అప్పట్లో బీమ్ రన్ చేశారో లేదో చూసుకోండి. సరిగ్గా అన్నీ అంటే ఫౌండేషన్ ఎక్కడ బేట్లు ఇచ్చిందా, క్రాక్లు ఏమైనా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి 1-2 సార్లు చూసుకొని. అంతా బాగుంది ఫౌండేషన్ అంటే 7 అడుగుల హైట్లో బెల్ట్ స్లాబ్ అయితే కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్లాబ్ హైట్ గోడలు కట్టుకొని హ్యాపీగా స్లాబ్ వేసుకోవచ్చు. కానీ గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే మీరు కట్టగలరు. అంటే ఇప్పుడు మీరు స్లాబ్ వేసుకున్న ఫ్యూచర్లో పైన ఇంకొక ఫ్లోరే కట్టగలరు, దానిపైన మరి కట్టడం అయితే అవ్వదు. కానీ స్లాబ్ వేసే ముందు మాత్రం ఫౌండేషన్ అంతా 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే స్లాబ్ వేసిన తర్వాత వెయిట్ పెరుగుతుంది, బిల్డింగ్ వెయిట్ అనేది. సో అలాంటప్పుడు ఫౌండేషన్ ఎక్కడైనా సింక్ అవ్వకపోయినా, లేకపోతే చిన్నవి ఎక్కడైనా బేట్లు ఇచ్చినా మొత్తం స్ట్రక్చర్ డ్యామేజ్ అవుద్ది అనమాట. సో ఆ విధంగా లేకుండా ఫౌండేషన్ అంతా బాగుందన్నా అంటే 7 అడుగుల హైట్లో బెల్ట్ స్లాబ్ కంటిన్యూ చేసుకుని హ్యాపీగా స్లాబ్ వేసుకోవచ్చు, ఓకేనా? ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న మొత్తం రాయి మీదనే ఇల్లు ఫౌండేషన్ లేపాలంటే ఎట్లా చేయాలి? ఇప్పటి వరకు నేనైతే ఇలా చేయలేదన్నా, కానీ నేను తెలుసుకున్నాను, కొంతమంది దగ్గర అడిగాను. సో అటువంటి వర్క్ చేస్తున్న వాళ్ళైతే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయన అడిగాను, ఆయన నాకు చెప్పింది మీకు చెప్తున్నాను. ఇదేంటంటే రాయి అంటే అక్కడ మనకి ఏదైతే రాయి ఉందో ఆ రాయి బట్టి ఉంటుందంటన్నా. కొన్ని గట్టి రాయిలు ఉన్నట్లయితే వాటిని మనం కన్స్ట్రక్షన్ లెవెల్ చేసేసి
ఆ రాయిలకి మనం డ్రిల్లింగ్ చేసేసి పిల్లర్ రాడ్లు అనేవి అట్లా కెమికల్ యాడ్ చేసుకొని బుట్టలు కట్టి హ్యాపీగా ఫౌండేషన్ వర్క్ అంతా చేసుకోవచ్చు అంట. దాని మీద మనం గ్రౌండ్లోనే పిల్త్ బీమ్ అంతా కంటిన్యూ చేసుకొని రాయి మీదనే ఇల్లు అయితే కట్టుకోవచ్చు అంట. కానీ అన్ని దగ్గరలో కాదు, ఆ స్టోన్ అనేది గట్టి స్టోన్ అయితే అటువంటి వర్క్ చేయొచ్చు అంట. కానీ ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్కలా వర్క్ చేయాలని అయితే నేను విన్నాను. బట్ వాళ్ళ దగ్గర మంచి స్టోన్ అంట అది. సో ఆ స్టోన్కి ఏంటంటే సైట్ మొత్తం లెవెల్ చేసేసి డ్రిల్లింగ్ చేశారు. ఐరన్ ఎక్కడెక్కడ కావాలో అక్కడెక్కడ డ్రిల్లింగ్ చేసేసి వాటిలో కెమికల్ యాడ్ చేసి రాడ్లు చేసేసి బుట్టలు కట్టి మొత్తం మనం ఏదైతే పిల్లర్ బుట్టలు వేస్తామో ఆ విధంగా బుట్టలు పుట్టింగ్ వేస్తాం కదా, అలా పుట్టింగ్లు కట్టి దాని మీదనే పిల్త్ బీమ్ మొత్తం కంటిన్యూ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారంట. వీలైతే నేను దాని గురించి ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే ఫుటేజెస్ పంపించమని చెప్పాను. నాకు ఒకవేళ ఆ వీడియోస్ కానీ వచ్చినట్లయితే డెఫినెట్గా దాని గురించి ఒక వీడియో అయితే వస్తుంది. ఓకేనా? ఒకవేళ మీలో ఎవరైనా ఆ విధంగా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అన్న, ఏ విధంగా అనేది చాలామంది అడుగుతున్నారు, ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న బిల్డర్కి ఇస్తే మంచిదా లేక ఓన్లీ లేబర్ కాంట్రాక్ట్కి సరిపోద్దా భయ్యా? ఇది చాలాసార్లు చెప్పానన్న నేను, అయినా సరే చెప్తున్నాను. బిల్డర్కి మీరు లేబర్ కాంట్రాక్ట్కి చేయించుకోవడానికి డిఫరెన్స్ మెయిన్ ఏంటంటే బడ్జెట్, మెంటల్ టెన్షన్. ఈ రెండు ఒకదానికి ఒకటి అనమాట. అంటే మీరు ఓన్గా చేయించుకుంటే మెంటల్ టెన్షన్ పడాలి, బడ్జెట్ తగ్గుద్ది. బిల్డర్కి ఇచ్చారనుకోండి బడ్జెట్ పెరుగుద్ది, మీకు మెంటల్ టెన్షన్ తగ్గుద్ది. అంటే ఎట్లా అంటే మీకు పని గురించి అంతా తెలుసు, నాకు అన్ని వర్కుల గురించి ఐడియా ఉంది, ప్రతి ఒక్క వర్క్ మెటీరియల్ ఎక్కడ ఏం దొరుకుతుందో తెలుసు, నాకు వర్క్ టెన్షన్ అంతగా ఉండదు, నేను ఇంటికి వచ్చి వర్క్ చూసుకొని వెళ్తూ ఉండగలనంటే లేబర్ కాంట్రాక్ట్ చేయించుకోవాలి, మీకు రూపాయి తగ్గుద్ది. అలా కాదన్నా ఏది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు, ఎవరు మంచిగా పని చేస్తారో ఎవరు మంచిగా పని చేయరో కూడా తెలీదు, ఈ సామాన్ల గురించి అంతా తెలీదు, నేను పైగా జాబ్ చేసుకోవాలి, నాకు అదో మెంటల్ టెన్షన్ ఉంది అన్నప్పుడు ఏంటంటే ఒక మంచి కాంట్రాక్టర్కి ఇచ్చి చేయించుకోవడం మంచిది. కానీ మీరు ఎంచుకున్న బిల్డర్ మంచిగా వర్క్ చేసే పర్సన్ అయ్యి ఉండాలి. మీరు లేబర్ కాంట్రాక్ట్కి చేసినా సరే మీకు మిగతా అంటే టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం ప్రతి ఒక్కరూ కూడా మంచోళ్ళు అయ్యి ఉండాలి మీకు. అదే ఒక బిల్డర్కి ఇచ్చారనుకోండి, ఆయన దగ్గర ఉన్న టీం కూడా ఒక మంచి టీం ఉన్నదైతే చూసుకోవాలి. ఓకేనా? రెండిట్లో ఏంటి అనేది బిల్డర్కి ఇస్తే బడ్జెట్, మీరు చేయించుకుంటే మెంటల్ టెన్షన్, ఈ రెండు చూసుకొని మీరు ఏ విధంగా అయితే ఆ విధంగా చేయించుకోండి. ఓకేనా? ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. బ్రో నువ్వు చెప్పిన స్టైల్లో హౌస్ కట్టుకోవాలంటే మిడిల్ క్లాస్ వల్ల కాదు. నేనేం స్టైల్ చెప్పానన్నా, మంచిగా పని చేయించుకోవాలనే చెప్తున్నాను తప్ప పని పాడు చేసుకోండి అయితే చెప్పట్లేదన్నా. పైగా మిడిల్ క్లాసు హై క్లాసు పనికైతే ఆ డిఫరెన్స్లు ఏవి ఉండవన్నా. పని అనేది డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరైనా డబ్బు లేని వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఒకటే. అలానే ఇల్లు కూడా ఎవరికైనా ఒకటే అన్న, ఒక డ్రీమే సొంత ఇల్లు అనేది. సో అది చేయించుకుంటున్నప్పుడు పని నీట్గా చేయించుకోవడం తప్పులేదు. సరే నేను చెప్పినవన్నీ చేయించితే డబ్బులు ఎక్కువ అవుతాయి అంటున్నారు, కరెక్టే. ఇవేవి చేయకుండా ఇల్లు కట్టుకొని ఒక 5-6 సంవత్సరాల్లో నానా ఇబ్బందులు పడి ఇప్పుడు 10 రూపాయలకి తర్వాత 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం మిడిల్ క్లాస్ వల్ల అవుతుందా? ఎలా అన్నాలా? ఏదైనా సరే పని మనం ఇప్పుడు నీట్గా చేయించుకుంటే మంచిదని చెప్తున్నా. ఏముందన్న, మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే పుట్టీలు ఆపుకుంటారు, ఫాల్ సీలింగ్ ఆపుతారు, కబోర్డ్స్ వరకు ఆపుతారు. నీట్గా సిమెంట్ పని అనేది నీట్గా చేయించుకొని ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత మిగతా పనులు చేయించుకుంటారు, తప్పులేదు. అంతేగాని ఇప్పుడు తక్కువ కొప్పుకొని ఎలా పడితే అలా పని చేసి పెట్టేసి మనం వెళ్ళిపోయామనుకున్నా రేపు పొద్దున్న వాళ్ళకి తెలిసి తెలియని పనులు ఇప్పుడు వుడ్ వర్క్, పెయింటింగ్ అన్నీ చేయించేసుకుంటారు. ఇప్పుడు తాపి పని అయితే కరెక్ట్గా జరగదు, అప్పుడు మొత్తం పోతాయి కదా. అప్పుడు పర్లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా పోయినా పర్లేదు అనమాట. పని అనేది ఏంటంటే మనం ఎంత నీట్గా చేస్తే అంత మంచిది. అందులోనూ సివిల్ వర్క్ అనేది నీట్గా ఉండాలి. తాపి పని నీట్గా ఉంటే మిగతా పనులన్నీ నీట్గా ఉంటాయి అన్నమాట. నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను. నీట్గా పని అవ్వాలంటే 10 రూపాయలు ఖర్చు అవుద్ది. అది మిడిల్ క్లాస్ అయినా హై క్లాస్ అయినా ఎవరికైనా తప్పదు అది. ఓకేనా? సో తాపి పని చేయించినప్పుడు మాత్రం మంచిగా చేయించుకోవాలి అనేది నాకు. ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న మాది కూడా స్లాబ్ పైన 1 ఫీట్ పొడవే ఉన్నాయి, మళ్ళీ ఒక ఫ్లోర్ స్లాబ్ వేయాలంటే జాయింట్ ఎట్లా చేయాలి చెప్పండి. ఇది పని అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తామన్నా. మొన్న ఒక వీడియో పెట్టాను కదా, స్లాబ్ ఐరన్ అనేది చెక్ చేసుకోండి మీరు సెకండ్ ఫ్లోర్ కట్టాలంటే తప్పకుండానే. అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కట్టాలంటే పిల్లర్ రాడ్లు అనేవి అవి తక్కువ ఉన్నాయని అంటున్నారు. ఇంకేం లేదన్నా, వాటికి నీట్గా వాటికే క్రాంకులు పెట్టి నీట్గా వెల్డింగ్ కొట్టించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇంకేం చేయలేము. కానీ ఎవరు గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు కట్టినా సరే ముఖ్యంగా ఐరన్ వర్క్ అయితే చెక్ చేసుకోండి. పైకి మినిమం 3 అడుగులు ఉన్నట్టయితే చూసుకోండి. స్లాబ్ పైనుంచి 3 ఫీట్ అయితే ఉండాలి కంపల్సరీగా మీరు దానిపైన స్టేర్ కడతామంటే. ఎందుకంటే అడుగు పొడుగు ఉంటే చాలవన్నా. ఈ జాగ్రత్తలు అయితే పక్కాగా తీసుకోవాలి. వర్క్ జరిగిపోయిన తర్వాత ఇంకేం చేయలేము, జరగక ముందే నీట్గా చేయించుకోండి. ఓకేనా? ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. సెప్టిక్ ట్యాంక్ ఎలా నిర్మించాలి? ఇటుక నిర్మాణాన్ని ఉపయోగిస్తున్నారా లేదా రెడీమేడ్ బ్లాకులను ఉపయోగిస్తున్నారా? ఏది ఉత్తమం? మేమైతే ఇక్కడ ఇటుక బెడ్లతోనే కడతామన్నా సెప్టిక్ ట్యాంక్ అనేది. వరలు అయితే దించట్లేదు. అదే సిమెంట్ రౌండ్ ఉంటాయి కదా, వాటిని వరలు అంటారు మా దగ్గర. మరి మీ దగ్గర ఏమంటారో తెలియదు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి.
సో అవైతే కాదండి. సెప్టిక్ ట్యాంక్ ఇటుక బిడ్డలతో కట్టుకొని నీట్గా ప్లాస్టింగ్ చేయించుకోవడమే మంచిదన్న. ఫ్యూచర్లో మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవన్నమాట. కానీ కొన్ని దగ్గరలో అయితే వరలు దించుతున్నారంట, బట్ మా సైడ్ అయితే ఎవరు అలా దించట్లేదు. సెప్టిక్ ట్యాంక్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఒక ఫుల్ వీడియో ఉంటుంది. మేము చేసిన సెప్టిక్ ట్యాంక్ వీడియో అయితే ఉంది, ఒకసారి చూడండి, ఓకేనా? అలానే మీ సైడ్ ఏ విధంగా చేస్తారో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. నిజాయితీగా ఉంటే పనులు ఉండటం లేదు బ్రో, అలాగని పనులు రేటు తక్కువగా నీతి తక్కువ పనులు చేయలేముగా. ఇదైతే నిజమే అన్న, ఇది మీ దగ్గరే కాదు ప్రతి దగ్గర ఉన్నదే. కరెక్ట్గా ఉండోడికి, నిజాయితీగా ఉండి నీట్గా పని చేసినోడికి పనులు ఇవ్వరు, వాడి దగ్గర పని కూడా ఉండదు పాపం. మిగతా వాళ్ళ దగ్గర మాత్రం కుప్పలు పనులు ఉంటాయి. ఎవరినో అనాలని, పనులు అనాలని లేదా ఓనర్లు అనాలని నా ఉద్దేశం కాదు. చాలామంది ఓనర్లు ఏంటంటే ఇప్పుడు పని నీట్గా అవ్వాలా లేదనేది పక్కన పెడితే తక్కువగా అయిపోవాలి, ఎవరు తక్కువ చేస్తే వాళ్ళకే పని ఇస్తాం అన్నట్టుగానే ఉన్నారు. అందరూ కూడా అలాగే ఉన్నారు. మ్యాక్సిమం 100కి 75% అలానే ఉన్నారు. మిగతా 25% అర్థం చేసుకున్నారు, అరే ఆడు కష్టపడుతున్నాడు, ఆడు కష్టానికి తగ్గ డబ్బులు ఇవ్వాలని. కానీ మిగతా వాళ్ళు కొంతమందికి అవన్నీ అనవసరం లేదు. ఎవడు ఎలా పని చేసినా పర్లేదు, మాకు పని అయిపోవాలి. ఒక రోజులో ఇల్లు కట్టేసి ఇచ్చినా సరే హ్యాపీగా పర్లేదు. ₹1,00,000 అయిపోతుంది, దానికి 10 లక్షల సామాన్లు తెస్తాము. మీరు ₹1,00,000 తీసుకొని ఒక రోజులో ఇల్లు కట్టేయండి, మాకు ఇల్లు అయిపోవాలి. అదే 10 లక్షల సామాన్లు కొని ఇంకోటి వచ్చి 2 లక్షలు చెప్పారు అనుకోండి, ఆడికి పని ఇవ్వరు. ఆడు నీట్గా చేస్తారన్నా ఇవ్వరు అనమాట. అది మరి ఎప్పుడు మారుతారో తెలియదు. కానీ ఒకటైతే అర్థం చేసుకోవాలి మనం, తక్కువ డబ్బులకు ఒక పని అవుతుంది అంటే మాత్రం అది క్వాలిటీ లేనట్టే అవుతుంది. దానికి మీరు కొన్న మెటీరియల్, మీ శ్రమ, మీరు చేయించిన పని, టైం అంతా వేస్టే. ₹10 ఖర్చు అయినా సరే నీట్గా పని చేసిన వాళ్ళకైతే పని ఇవ్వండి. అదొకటే నేను చెప్పాలనుకుంటున్నాను. అలాగని అందరూ అంతేని కాదు, కొంతమంది మంచిగా ఉన్నారు. నేను కూడా ఉన్నాను కదా, ఇప్పుడు వర్క్ చేస్తున్నాను కదా, కొంతమంది అర్థం చేసుకుంటున్నారు. ఈ వీక్ కామెంట్లు అయితే అయిపోయండి. ఈ వీక్ కామెంట్లు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలానే ఇంకొన్ని మంచి కామెంట్లు ఉన్నాయి, వాటికి ఫుల్ వీడియోస్ అయితే వస్తున్నాయి, అవి కూడా చూసి సపోర్ట్ చేయండి. అలానే మీరు పెట్టిన కామెంట్ ఈ వీక్లో రానట్లయితే మాత్రం డెఫినెట్గా ఫుల్ వీడియో వస్తుంది. లేదంటే కొన్ని కామెంట్లు మాత్రం ఆల్రెడీ వీడియోస్ చేసేసాము, వాటికి తగ్గట్టుగానే అడిగారు. ప్లీజ్ ఛానల్ మొత్తం విజిట్ చేయండి. అలానే ఎవ్రీ వీక్ వీడియోస్లో కొన్ని మంచి కామెంట్లు అయితే ఉన్నాయి, ఒకవేళ అవి చూడండి. మీరు పెట్టే కామెంట్లకు తగ్గట్టు వీడియో అయితే ఉండొచ్చు మేబీ, ఓకేనా? సో అది మరి ఈ వీక్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. జై హింద్, బాయ్ బాయ్.